ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది సిపిఆర్ అంటే కార్డియోపల్మనరీ రెసిస్టేషన్. దాని ఏంటంటే పేషెంట్ సపోజ్ ఏమైనా సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయి కార్డియాక్ అరెస్ట్ వచ్చి మనకు కనపడినప్పుడు మనం ఏం చేయాలి? పేషెంట్ వెంటనే సిపిఆర్ పల్స్ ఉందా లేదు చూసుకోవాలి, పేషెంట్ రెస్పాన్స్ ఉందా లేదు చూసుకోవాలి. ఇవేవి లేవు, పేషెంట్ రెస్పాన్స్ లేదు, పల్స్ లేదు, ఇవేం చేయాలంటే వెంటనే మనం సిపిఆర్ అనేది స్టార్ట్ చేయాలి. సిపిఆర్ అనేది రెండు ఉంటాయి, పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ కి, అడల్ట్ ఏజ్ గ్రూప్ కి. పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ వచ్చేది చిన్నపిల్లలకి సపోజ్ ఏమైనా కళ్ళు తిరిగి పడిపోయి సడన్ గా వాళ్ళకి హార్ట్ రేట్ అనేది తగ్గి ఏమైనా అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయారంటే వాళ్ళకి సిపిఆర్ స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. పేషెంట్ కి చెస్ట్ అనేది 30 కంప్రెషన్స్ ఇవ్వాలి మన రేషియో వచ్చేటప్పటికి, విత్ 2 బ్రీతింగ్స్. ఇది మనం నార్మల్ గా ఫాలో అయ్యేది అడల్ట్స్ లో 30:2, అంటే 30 కంప్రెషన్స్ ఆఫ్ ద చెస్ట్ అండ్ 2 బ్రీతింగ్స్ ఇవ్వాలి. మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇస్తాం. 30 కంప్రెషన్స్ కూడా మినిమం 5 సెంటీమీటర్స్ ఆఫ్ కంప్రెషన్ రావాలి. అంటే మనం స్ట్రైట్ గా పేషెంట్ పైన నుంచుని మనం ఎల్బోస్ అనేవి ఫోల్డింగ్ లేకుండా స్ట్రైట్ గా పెట్టి పేషెంట్ యొక్క చెస్ట్ మన స్టర్నం మీద పెట్టి దాన్ని 5 సెంటీమీటర్స్ మినిమం కిందకి కంప్రెషన్ ఇవ్వాలి. ఇది మనం చేయబోయే నార్మల్ మెనూవర్ అన్నమాట. ఇది మనకు అడల్ట్స్ వస్తుంది. అదే పీడియాట్రిక్ అయితే మినిమం విత్ ఇన్ ఏజ్ ఆఫ్ 4 to 5 years వాళ్ళకి ఏంటంటే ఈ 2 ఫింగర్స్ తీసుకుని మనకి ఏదైతే చెస్ట్ ఉందో వాళ్ళని మనం కంప్రెషన్ పెడతాం. ఈ కంప్రెషన్ అనేది పీడియాట్రిక్ లో 15:2 అని వస్తుంది. వాళ్ళకి కూడా సేమ్ 5 to 6 సెంటీమీటర్స్ అనేది మనకు లోపల డెప్త్ అనేది చూసుకోవాలి. ఇది మనం చేయబోయే సిపిఆర్. వెంటనే మనం డిఫిబ్రిలేటర్కి అరేంజ్ చేసుకుని 108కి కాల్ చేసి పేషెంట్ని అంబులెన్స్లో షిఫ్ట్ చేయడం, ఇది మనం చేయవలసిన నార్మల్ సిపిఆర్ ప్రొసీజర్. థ్యాంక్ యూ.